మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ఈరోజు తెల్లవారుజామున తిరుమల కలియుగ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకొని నేరుగా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చి స్వామివారి దర్శనం ఇక్కడ ప్రత్యేకంగా చేసుకోవడం జరిగింది. నాతో పాటు మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుంచి అధికారులు, మా సెక్రటరీ, అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు స్థానికులు గల్లా జయదేవ్ గారు, అలాగే మా రిషిక గారు, వీళ్ళందరూ కూడా కలిసి రావడం జరిగింది. ఎంతో ఆనందంగా ఉంది. దీనికి ముఖ్యంగా చెప్పుకోవాలనంటే గత 2 శివరాత్రులుగా స్థానిక శాసనసభ్యులు మా సోదరుడు సుధీర్ అన్న గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయానికి రావాలి, దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి దర్శనం ఆశీస్సులు పొందడానికి ఈరోజు వచ్చాం. అద్భుతంగా దర్శనం జరిగింది. నాకు ఈరోజు సంతోషం ఏంటంటే, నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయం వస్తున్నాను, కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేకంగా స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడ చూపించినటువంటి చొరవ కానీ, ఇక్కడ అభివృద్ధి కోసం ఆయన చేసినటువంటి పట్టుదలతో చేసినటువంటి కృషి కానీ స్పష్టంగా ఆలయంలో ఇక్కడ కనిపిస్తుంది. మొన్న శివరాత్రి కూడా అద్భుతంగా వేడుకలు జరిగాయి. కనీ విని ఎరగని రీతిలో భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడ దర్శనం కూడా చేసుకున్నారు. దానికి ఇక్కడ బోర్డు కానీ, చైర్మన్ కానీ, ఈఓ గారు కానీ అందరూ కూడా సహకారంతో చాలా బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలలో ఒకటిగా శ్రీకాళహస్తి ఈరోజు వెలుగుతుంది. అందులో కూడా చూసుకుంటే కేవలం రాష్ట్రం నుంచే కాదు, దేశం నుంచి, ప్రపంచం నుంచి కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ప్రత్యేక పూజలు ఇక్కడ చేసుకొని ఈరోజు వెళ్తున్నారు. దానికి అనుగుణంగా ఆలయం తాలూకా ప్రత్యేకతని, ఆలయం తాలూకా పవిత్రతని, ఆలయం తాలూకా విశిష్టతని కాపాడాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. అది కూటమి ప్రభుత్వంలో బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అనడానికి ఎటువంటి సందేహం కూడా మనకు అవసరం లేదు. అలాగే ఈ కాళహస్తి నియోజకవర్గంలోనే మా తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ఎయిర్పోర్ట్ కూడా నిన్న మేము స్థానికంగా రివ్యూ చేసిన తర్వాత మాకు ఈ సందర్భంగా తెలిసింది ఏంటంటే, మొట్టమొదటిసారి తిరుపతి ఎయిర్పోర్ట్ చరిత్రలో ఒక సంవత్సరంలో 10 లక్షల మంది యాత్రికులు మొట్టమొదటిసారి జరిగింది. అది అంటే ఏప్రిల్ 1 నుంచి క్రిందటి సంవత్సరం, ఈ మార్చి 31 ఇంకా రాలేదు, ఇంకో నెల రోజులు కూడా గడువు ఉంది మనకి. ఈ లోపలే 10 లక్షల మంది యాత్రికులు ఈ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు జరిగాయి. ఇది మొట్టమొదటిసారి జరిగింది. అంటే
ప్రయాణికులు కూడా తిరుపతి కానీ ఈ ప్రాంతానికి కానీ తిరుపతి ఎయిర్పోర్ట్ని వినియోగించుకొని ఏ రకంగా పెరుగుతుందనడానికి అదొక ఉదాహరణ. చాలా ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. గుడిమల్లం ఆలయం కూడా దాని మీద కూడా ప్రత్యేకంగా ఇప్పుడు అది కూడా చాలామంది భక్తులు అక్కడ కూడా వస్తున్నారు. అలా ఈ యొక్క ఒక క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక దివ్యమైనటువంటి ఆలోచనతో భక్తులందరూ కూడా ఇక్కడికి రావడం పర్యాటకంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఒక ప్రముఖ కేంద్రంగా మన తిరుపతి సరౌండింగ్ ఇదంతా కూడా జరిగింది. అందుకనే నేను కూడా తిరుపతి ఎయిర్పోర్ట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అదనంగా కనెక్టివిటీ నిన్న మాట్లాడుకున్నప్పుడు మేము చూసాం. మేజర్ పట్టణాలకన్నిటికీ ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత ఢిల్లీకి కూడా డైరెక్ట్ ఫ్లైట్ కూడా వేయించడం జరిగింది. ఇప్పుడు మిగిలినటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు మనకి షిరిడి, వారణాసి, అయోధ్య ఇలాంటివి ఏవైతే మిగిలినటువంటి కేంద్రాలు ఉన్నాయో దానికి ఇక్కడ నుంచి నేరుగా ఫ్లైట్లు వేయాలనే ఆలోచనతో భవిష్యత్తులో నా కృషి ఉంటుంది. దానికి మించి ముఖ్యంగా ఇక్కడ చాలామంది కార్మికులు ఉన్నారు, గల్ఫ్ ఏరియాలో పనిచేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయాలని దాని మీద కూడా నేను దృష్టి పెడుతున్నాను. దానికి స్థానికులు కూడా ఎంతోమంది నాకు వచ్చినప్పుడు, ముఖ్యంగా ఇక్కడ నాయకులు కూడా నాకు వచ్చి రిప్రజెంట్ చేసినప్పుడు దాని గురించి ప్రస్తావించడం జరిగింది. దాని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాను. అలాగే స్వామివారి ఆశీస్సులతో మీరు చూస్తున్నారు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కూడా అంచెలంచెలుగా ఈరోజు ఒక పెద్ద మినిస్ట్రీగా తయారైంది. ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రతి ఒక్కరి డిమాండ్ ఏంటంటే ఒక ఎయిర్పోర్ట్ కావాలి, ఎయిర్పోర్ట్ ఉన్న దగ్గర పెద్ద కనెక్టివిటీ కావాలి. నేను పార్లమెంట్లో కూర్చున్న తర్వాత 543 మంది ఎంపీలు ఉంటే అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఏవియేషన్ మినిస్టర్ దగ్గరికి వచ్చి మాకు ఏదో ఒక రకంగా మా ప్రాంతానికి అభివృద్ధి కోసం ఎయిర్పోర్ట్ కావాలంటున్నారంటే ఈ నూతన భారతదేశంలో ఎయిర్పోర్ట్ తాలూకా ఏవియేషన్ తాలూకా ఆ పవర్ ఏ రకంగా ఉందనేది మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే స్వామివారి ఆశీస్సులు కూడా మాకు మా మినిస్ట్రీకి పుష్కలంగా ఉండాలని మొన్ననే బడ్జెట్ కూడా చూసాం. కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఎయిర్పోర్ట్లకు సంబంధించి ఏవియేషన్కి సంబంధించి కూడా చాలా మంచి కేటాయింపులు జరిగాయి. ఈ సంవత్సరం కూడా ఆ కేటాయింపులతో ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి చొరవతో ఏవియేషన్ సెక్టర్ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెంది దేశ అభివృద్ధిలో మాది కూడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర ఉండాలని నేను ఆ భగవంతుని కోరుకున్నాను. ఆ భగవంతుడు ఆశీస్సులు అందించాలని కూడా కోరుకున్నాను. ముఖ్యంగా అభినందించాలనుకుంటున్నాను సుధీర్ రెడ్డి గారికి. ఢిల్లీ వచ్చి గుడిమల్లం మీద ప్రత్యేకంగా ఒక కాఫీ టేబుల్ బుక్ చేసి అక్కడ మంత్రులకు అందరికీ కూడా పంచడం జరిగింది. అంటే ఎంత శ్రద్ధ తీసుకొని అటువంటి ఆలయం, పురాతనమైనటువంటి ఆలయం, ఎంతో శక్తి కలిగినటువంటి ఆలయం అది. అలాంటి ఆలయాన్ని ప్రమోట్ చేయడానికి ఆయన చూపిస్తున్నటువంటి సర్వ నాకు చాలా చాలా నచ్చింది. ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఇప్పటికే కనుక్కున్నాను మొన్న శివరాత్రి నాది ఎలా జరిగిందంటే గతంలో 20,000 మంది భక్తులు ఆ రోజు వస్తే మొన్న శివరాత్రికి సుమారు 40,000, డబుల్ అయింది. 1 లక్ష గుడిమల్లంలో సుమారు 40,000 అంటే డబుల్ అయింది అక్కడ కూడా గతంలో పోల్చుకుని ఉంటే. సో అలాంటి ఆలయాలు ఏవైతే పురాతనమైనటువంటి ఉన్నాయో మళ్ళీ ఆ పూర్వ వైభవం తీసుకొని రావడానికి సుధీర్ రెడ్డి గారు మంచి పట్టుదలతో పనిచేస్తున్నారు. మీరు అన్నట్టుగా ఈ 2 ఆలయాలు కూడా ఈరోజు సింక్ అయి కలిసికట్టుగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా మన ఆలయాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడుతుంది. మా శ్రీకాకుళం జిల్లా తాలూకు ఉదాహరణ తీసుకోవాలనంటే మా దగ్గర అరసవెల్లి సూర్య దేవాలయం ఉంది. ఆ ఆలయానికి రథసప్తమి ఉత్సవాలు గత 2 సార్లు కూడా మేము చేస్తే అద్భుతంగా చేశాం. గతంలో ఎప్పుడు జరగలేదు. అంటే ఎంత ప్రత్యేకంగా మన ఆలయాల మీద దృష్టి పెట్టి మన కల్చర్ మీద, మన చేసే వేడుకల మీద, మనం చేసే కార్యక్రమాల మీద ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే నాకు ఒక నమ్మకం రానున్న రోజుల్లో ప్రతి ఒక్క ఆలయంలో కూడా మంచి వైభవంతో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతాయని. దానికి సుధీర్ అన్న అయితే ఇప్పుడు లేరు, అసెంబ్లీ ఉంది కాబట్టి ఆయన ఇంకా వస్తున్నారు, ఆన్ ద వే ఉన్నారు. కాకపోతే ఆయనకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మా తరఫున పూర్తి శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి నేను కాళహస్తి నియోజకవర్గానికి ఒక వారధిగా ఉండి మా అన్న సుధీర్ అన్న గారికి అన్ని రకాల సపోర్ట్ నేను అందిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.